కి ఇప్పటిదాకా రాజధాని లేకుండానే పరిపాలన సాగిపోయింది. లేకుండానే అంటే ఇది రాజధాని కాదు, 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది. డెవలప్మెంట్ లేదు, అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు. అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమావతులకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమందికైనా ఇప్పటికైనా తత్వం బోధపడిందా అనేదే ఇష్యూ. మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు లైవ్లో. అలాగే పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు. అలాగే వివి లక్ష్మణ్ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ. మొత్తం మీద ఒక 5 ఏళ్ల ప్రజలు ఇచ్చిన కాలం, పరిపాలించమని ప్రజలు ఇచ్చిన కాలం రాజధాని లేకుండా పరిపూర్ణమైంది సార్. ఇంకేముంది, ఇంకా నెలే కదా, తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి లేనట్టే లెక్క. సో ఈ 5 ఏళ్ళు సంపూర్ణంగా రాజధాని లేకుండా పరిపాలన సాగింది. ఉంది, అమరావతిలో ఉండే చేశారు కానీ వాళ్ళు అని రాజధానిగా పరిగణించలేదు కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డు నెలకొల్పారు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలోనే కాదండి, పరిపాలన వ్యవస్థను ధ్వంసం చేయడంలో ఈయన రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరండి. ఎందుకంటే ఒక అమరావతి రాజధాని సెక్రటేరియట్ వరకే కాకుండా అన్ని వ్యవస్థలు దాదాపు ధ్వంసం చేయబడి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగం చెప్పినటువంటి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. ఈ రోజు మొత్తం ఒక పార్టీ వ్యవస్థ, పార్టీలో కూడా ఒక నాయకుడు, నా మాటే శాసనం, అంతే, ఇంకేం మాట్లాడడానికి లేదు. కాబట్టి నియంతృత్వ ధోరణి కలిగినటువంటి, ఆధిపత్య ధోరణి కలిగినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఏ చట్టము, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ లేకుండా పరిపాలన సాగించాలని చెప్పొచ్చు మనం. ఆ రకంగా అంటే సహజంగానే రాజధాని ఏం చేయలే ఆయన. 3 రాజధానుల పేరుకు తప్ప తారేపల్లి ప్యాలెసే రాజధాని, అక్కడ సీఎంఓనే సెక్రటేరియట్. కాబట్టి పరిపాలన విధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరికి జవాబుదారీతనం లేదు, ఎవరిని అడగడానికి వీలు లేదు. ఆయన ఏం చెప్తే అదే శాసనం. ఆ రకంగా పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం అన్ని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం కిందికి వచ్చినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన మనం చూసామండి ఇంతకాలం. రైట్. బాలకోట గారు, ఇప్పటి వరకు 3 రాజధానులు అని చెప్పి చాలా ఇది చేశారు. ఒక రాజధాని లేదు, 3 రాజధానులు లేవు. అది కోర్టులో సరే రైతులు వెళ్ళారా, లేకపోతే మీలాంటి ప్రజా సంఘాలు, లేకపోతే అమరావతి పేరుతో పోరాడిన వాళ్ళు ఎవరైనా, మొత్తం మీద అయితే వీళ్ళు ఏ రాజధాని లేకుండా ఇప్పటిదాకా నిలిచిపోయారు. ఒక టర్మ్ మొత్తం వితౌట్ క్యాపిటల్. ఆయన చెప్పింది కరెక్టే, తాడేపల్లి ఇల్లే క్యాపిటల్, అంతకుమించి ఏమీ లేదు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం అంతే, అంతకుమించి ఏమీ లేదు. అది వాళ్ళు శాసన రాజధాని అని ఒక పేరు పెట్టారు కానీ కాబట్టి అసెంబ్లీకి మాత్రం వెళ్ళాడు, లేదంటే ఇంకంతా ఇక్కడే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రికార్డు సృష్టించిన, ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ అనుభవం, మీ అనుభూతులు ఎలా ఉన్నాయి? అనుభూతులు, బూతులు కాదు. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం.
మీకు డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులకి జై భీములు. ఈ రోజు నేను రాజమండ్రి వచ్చా. మాజీ మంత్రి జి హర్షకుమార్ గారు అలే జాతీయ మాల మహాసభ అలగాని రవి గారి ఆధ్వర్యంలో ఒక దళిత సింహగర్జన వచ్చే నెల 8వ తారీఖున పెడుతుంటే దాని సమాయత్తం కోసం వచ్చాం. వెంకటకృష్ణ గారికి ఒకసారి ఆలోచించండి. ఊరన్న తర్వాత ఇల్లు ఉంటుంది, ప్రజలన్న తర్వాత గూడు కట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండానే కాపురం అయిపోయింది. అదే కదా, అందుకే అంటే మరి. ఎక్కడ చేశారు మరి? ఎక్కడ చేశారు కాపురం? రాజధాని అంటే ఇల్లు లేకుండా కాపురం ఎక్కడ చేశారంటే వీధుల్లో చేశారు. వీధుల్లో చేశారండి కాపురం. తాడేపల్లిలో కూడా కాదు, వీధుల్లో చేశారు. ప్రజలను వీధుల్లో పెట్టాడు. తూర్పు కొంత బ్యాచ్ తూర్పు రాయలసీమలో తూర్పు పోతే వాళ్ళకి రాజధాని అటు చూపించాడు, దక్షిణ ఉత్తరాంధ్రలో పోతే వాళ్ళకి రాజధాని అటు చూపించాడు, మాకేం పశ్చిమం చూపించాడు. కృష్ణానదిలో ఎత్తేసాడు. ఏముంది సార్? వగచి కన్నీళ్లు పెట్టడం తప్ప నేను మాట చెప్తా వెంకటకృష్ణ గారు. పాండవులు కూడా అలవల్లో ఎలాగనే కష్టాలు పడుతుంటే దుర్యోధనులు సమీక్ష సమావేశాలు వేసుకొని పకలబడి నవ్వేవాళ్ళంట. ఈ రోజున అమరావతి మీద మనం ఇలా డిబేట్లు పెడుతుంటే సజ్జల గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు వెంకటకృష్ణ గారు ఏమడిగాడు? బాలకోట ఏం చెప్పాడు? వాహా అని చెప్పేసి అలా ఆ కసిని తీరుస్తారు. మీకు మాట చెప్తా. కరకట్టనే 150 కోట్లతో ఎక్స్టెన్షన్ చేస్తానని చెప్పేసి 3 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అన్నాడు. రూపాయి బిల్ల పెట్టలా. ఆ చంద్రబాబు నాయుడు గారు వేసిన కరకట్ట మీద నడుస్తున్నాడు. ఆయన ఫ్లెక్సీలు కూడా ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ప్రకాశం బ్యారేజ్ బోర్డు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంటి వరకే ఉంటాయి, చిరునవ్వులు చిందిస్తూ. తర్వాత ఉండవు. అంటే చంద్రబాబు నాయుడు గారు చూడాలి ఆయన ఫ్లెక్సీలని. చూడండి, అంటే పొత్తి కడుపులో నుంచి వస్తున్న పగ. ఏముంది సార్ రాజధాని గురించి చెప్పడానికి? న్యాయస్థానాలకే రైతులంతా కూడా కౌలు డబ్బులు వేసుకొని మేము కోర్టులకు వెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పెట్టేసేసి అడ్వకేట్ జనరల్కి ఇంకో జనరల్కి కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తుంది. అసలు రాజధానిని కోర్టు మెట్లు ఎక్కచ్చడం ఏంటి? పోనీ వెంకటకృష్ణ గారు చెప్తే మీరు వినరు, ఓకే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినరు, మాలాంటి ఉద్యమ నాయకులు చెప్పినా వినరు. మరి న్యాయస్థానాలు చెప్పినాయిగా, ఆగొచ్చు కదా. ఈరోజు కోర్టు ఏమడిగింది? ఎన్ని కార్యాలయాలు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎంతమందిని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి తీసుకెళ్తారు? దుర్మార్గమైన అబద్ధాలు కోర్టుకు చెప్తున్నారు. అసలు పరిపాలకుడు కాదు సార్, అసలు విధ్వంసకరమైన, ఎంత విధ్వంసకరం. నేను అదే చెప్తున్నాను. ఈ రోజున దళిత మహాసభల గర్జనలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కనుక అధికారంలోకి వస్తే ఏడవటానికి కన్నీళ్లు మిగలవు. మాకు ధ్వంసరచన అయిపోయింది. ఈ రోజున ఎంతో మంది బిడ్డలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారండి, నా భార్యను చంపి బాయిలు వేశారు బాలకోటయ్య గారు, కనీసం సెక్షన్ 3 కింద నష్టపరిహారం కూడా ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని. అసలు ఒక వ్యక్తి అయితే నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తే సభ హోరెత్తింది, చప్పట్లతో హోరెత్తిందండి. నేను ఆశ్చర్యపోయా. అది ఆయన బలం. ఒక దుర్మార్గమైన పరిపాలన చూశాను సార్. నేను రాజధాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సార్. ఎందుకంటే అది రాజధాని తీసేయటం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు. ఆయన తీసేయటం కారణంగానే ఎమ్మెల్యేల మార్పు. ఒక కుటుంబంలో 3 సీట్లు, ఒక కుటుంబంలో 2 సీట్లు, అభ్యర్థులు కూడా దొరకకుండా సీట్లు చించేస్తూ ఒక వ్యక్తి కనీసమైన ఆత్మగౌరవం లేకుండా దళితులు. ఒక కర్నూలు ఎంపీ, రాయలసీమ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏమంటారు? బీసీలకి ఇక్కడ గౌరవం లేదు, మా బతుకులు ఛిద్రం అన్నారు. మా ఎమ్మెల్యే ఏమన్నాడు? ఎంఎస్ బాబు పూతల పట్టు దళితుల్ని కరివేపాకుల్లా వాడుకుంటున్నారు. ఇది తప్ప ఏముంది? ఈయన నా ఎస్టీ అని చెప్పేసి అని సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ఈయన దృష్టిలో నో ఎస్సీ, నో ఎస్టీ, నో బీసీ, నో మైనార్టీ, ఓన్లీ 1 జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ 1 రెడ్డి అగ్రవర్ణ సామాజిక వర్గం. ఇంతకు తప్ప ఏముంది చెప్పండి? అట్లా కూడా లేదండి పరిపాలనలో. అట్లా కూడా అనుకోవడానికి లేదు. రెడ్డి సామాజిక వర్గంలో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 70-80% చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు ఆయనతో. రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు అలా అనుకోకండి, అట్లే లేదు పరిస్థితి. మీరు ఇప్పుడు డిబేట్ లో ఒక మాట అడిగారు సార్, ఇప్పటికైనా సరే ఈ 3 రాజధానుల ముక్కలాటకు శుభం కార్డు పడుతుందా అని. అవును, శుభం కార్డు జగన్మోహన్ రెడ్డి గారు వేయటం కాదు, ప్రతిపక్ష పార్టీలు వేయటం కూడా కాదు, రాష్ట్ర ప్రజలే వెయ్యాలి. రాష్ట్ర ప్రజలే చైతన్యవంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించితేనే శుభం కార్డు. లేదు, నేను పడుతుందా అనలేదు, శుభం కార్డు పడుతుందా అనలేదు, పడ్డట్టేనా అన్న. ఎందుకంటే 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్లలో ఆయన ఇంచు కూడా కదల్చలేకపోయాడు అమరావతిని. అలాగే
ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా అంబేద్కర్ గారు ఒప్పుకోట్లా, అంబేద్కర్ గారు ఒప్పుకోట్లా. ఇప్పుడు ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం తీసుకుంటా. ఇప్పుడు నాణానికి ఒక వైపు చెప్పా, నాణానికి రెండో వైపు ఒక్క మాట చెప్తా. కాంశీరామ్ గారు ఈ దేశంలో ఓట్లు మావి సీట్లు మీవా అని చెప్పేసి ఒక బహుజన ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఈ రోజు నాలాంటి వాళ్ళు కూడా అడుగుతుండవు, ఉద్యమాలు మావి, శాసనసభ సీట్లు మీవా, ప్రజా ఉద్యమాలనే ప్రతిపక్ష పార్టీలు దగ్గర తీసుకుని ఏమంటే ముద్రగడ్డ 14 గారి దగ్గర 3 పార్టీలు పోతాయి ఏంటన్నా, నాకేం అర్థం కాదు. 3 సింబల్స్ గిరగిర తిరుగుతున్నాయి ఏంటి రాజకీయం? సెపరేట్ మళ్ళీ దాన్ని మనం ఇందులో తీసుకొస్తే అది ఇది కలగాపులకం అయిపోతుంది. మరి ఉద్యమకారులు ఎందుకు గుర్తించడం? కాదు బాలకోట గారు, మీరు అంటే నేను మీ పాయింట్ నో అనను, మీ పాయింట్ వ్యాలిడ్ కాదు అని అనట్లా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అది ఇది కలగాపులకం అయిపోద్ది. మళ్ళీ నాకు ఒక మాట అవకాశం, ఇంకో మాట కూడా వస్తుంది, మళ్ళీ ఇంకో మాట కూడా వస్తుంది. బాలకోట ఎవరు పిలవలేదని ఫీల్ అయిపోతున్నాడు, మళ్ళీ ఇంకొకటి ఎవరు అంటాడు. ఎందుకు అది అలా పెడదాం. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక్క మాటే, ఆ చికాగోలో యలమంచి ప్రసాద్ గారిలో పెద్ద ఆయన అంటాడు, ఇఫ్ యూ డిడ్ సేమ్ థింగ్ లాస్ట్ ఇయర్ యూ విల్ గెట్ సేమ్ రిజల్ట్స్ యాజ్ లాస్ట్ ఇయర్. అంటే గత సంవత్సరం మీరు ఏ పని అయితే చేశారో దానికి ఏ ఫలితం వచ్చిందో అలాంటి పనినే ఈ సంవత్సరం కూడా చేస్తే అలాంటి ఫలితాలే వస్తాయి అనేది మా బాధ. అంటే 19లో జరిగిన పొరపాట్లు 23లో జరగకూడదు. ఇంకొక టాపిక్ సార్, అది మీరు తెలుసుకోండి. ఆ సీట్లు నాకెందుకు కానీ ఆ సీట్లు కూడా కాదండి. ఇది ఇప్పుడు మీరు తెలంగాణ చూడండి, ప్రజా ఉద్యమాలు అండగా ఉంటాయి. కర్ణాటక ఎన్నికలు చూడండి, తెలంగాణ ఎన్నికలు చూడండి. వినకుండా మీరు నన్ను ఎటో తీసుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్తండి సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు సార్, అది జరగలేదు సార్. ఆ ఉద్యమాలు జరుగుతున్నాయి, మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాం. ఇవాళకి అమరావతి మీద కోర్టు ఒక ఇది చేసింది కాబట్టి, ఆ స్టేని కంటిన్యూ చేసింది కాబట్టి, లోయర్ కోర్టు ఇచ్చిన దాన్ని బెంచ్ కూడా కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇవాళ అది టాపిక్. ముద్రగడ గారు అటెండ్కి వెళ్ళారు, కేసీఆర్ గారు అటెండ్కి వెళ్ళారు, లేకపోతే ఇంకొకరు ఇంటికి వచ్చారు. అది ఇంకొక సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాం. ఒక్క నిమిషం బాలకోట గారు, ఒక్క నిమిషం. మిమ్మల్ని పిలవాల్సిన వాళ్ళు పిలిచే టైం వచ్చినప్పుడు పిలుస్తారులేండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రైట్, లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. లక్ష్మణ్ గారు, ఇవాళ కోర్టులో లోయర్ కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ కూడా కన్ఫర్మ్ చేసింది కదా. సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి అదే. సో సారీ, సింగిల్ జడ్జి. సో ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్న ఆల్టర్నేట్స్ ఏంటి, అమరావతి పరిస్థితి ఏంటి? ప్రధానంగా ప్రజా రాజధాని, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తప్పించిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎన్ని స్టెప్స్ వేశాడో, ఎన్ని పన్నాగాలు పడినాడో, ఎన్నిసార్లు ప్రయత్నించాడో, అన్ని ప్రయత్నాలకు ముగింపు అనేది ఎప్పుడో పడిన తర్వాత, ఆనికి కారణం రాజధాని రైతులు, అట్లాగే మీలాంటి మీడియా ప్రధాన పాత్ర. 4th ఎస్టేట్ అనేది చాలా ప్రధాన పాత్ర ప్రజల్లో తెలియజేసే అవేర్నెస్ రేయడానికి. కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కానీ, కమ్యూనిస్టులు కానీ, అన్ని పార్టీలు కూడా, అట్లాగే ప్రజలు, పబ్లిక్ కాన్షియస్ పర్సన్స్, వీళ్ళందరూ పోరాటం. దాంతో పాటు కోర్టులో దాన్ని కేసును దాఖలు చేసి దాని మీద పోరాటం చేస్తే అమరావతి అనేది ఇప్పుడు దాకా మనం చర్చించుకున్న వరకు ఇటుక బిల్ల కూడా పరిస్థితి లేదు వచ్చింది. కాబట్టి మనం ప్రధానంగా ఆలోచించాలి. ఈ రోజు మనం ఇంకోగట్టాం ఒక దీక్షతోటి అన్ని వర్గాల ప్రజలతోటి అన్ని కోర్టుల్లో కూడా మనం అన్ని విజయం సాధించిన తర్వాత దీన్ని నిలుపుకోవాలంటే నెక్స్ట్ యొక్క మార్గం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెక్స్ట్ ముఖ్యమంత్రి కాకూడదు. అది మాత్రం ప్రధానంగా మనం చూసుకోవాల్సిందే. వైసీపీని చిత్తుగా ఓడించినప్పుడే ఈ 5 సంవత్సరాల పోరాటానికి ఫలితం అనేది పత్తి ఉంటుంది తప్పితే, మళ్ళీ గనక ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ మన కళ్ళు మన్నే పొడుచుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అయితే వారు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ విశాఖపట్నం అన్నాడు, తర్వాత స్టేట్ గెస్ట్ హౌస్ అన్నాడు, తర్వాత క్యాంప్ ఆఫీస్ అన్నాడు. ఏపుకి ఏదో ఒక స్టెప్ వేసుకోవటం. ఒక్క విషయం అండి వెంకటకృష్ణ గారు, ఇక్కడ సెక్రటరేట్ 6 లక్షల స్క్వేర్ ఫీట్ తో కడితే క్యాంప్ ఆఫీస్ 8,58,200 స్క్వేర్ ఫీట్ తో కట్టాలని చెప్పేసి ఆయన ఒక జీవో పాస్ చేస్తే, మీరు రాజధాని ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉపయోగించేటువంటి రాజధాని ఇంత తక్కువ స్క్వేర్ పెడితే మీరు క్యాంప్ ఆఫీస్ అంత కట్టాల్సిన పని ఏంటి? దీని యొక్క మీకు దురుద్దేశాలు ఏంటి? కాబట్టి ప్రజా సొమ్ముని, ప్రజల సొమ్ముని మీరు
నిర్విరామం చేసి మీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారని చెప్పి సింగిల్ జడ్జి గారు స్టేటస్ కో ఇస్తే దానికి కారణం 4/3/2022 స్పష్టంగా రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయాలన్నీ కూడా సెటిసైడ్ చేస్తూ చేసిన నిర్ణయాన్ని ఫాలో అవుతూ మీరు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి చెబితే మళ్ళీ దాన్ని ఈ రోజు డివిజన్ బెంచ్ దగ్గరికి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి దానికి సంబంధించి ఇదే ఆర్డర్ ని కన్ఫర్మ్ చేస్తూ, ఎందుకంటే అంతకన్నా ముందు 3 జడ్జీలు ఇచ్చిన తీర్పు ఎప్పుడైనా కూడా ప్రివైల్ అవుతుంది. అట్లాగే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు ఇక్కడ ఏం జరుగుతుందో మా మొత్తం తెలుసు, మీరేం చెప్పాల్సిన పని లేదని అని చెప్పేసి అన్ని ఏప్రిల్లో కూడా కేసు వేయడం జరిగింది. మేము ఒకటే సింపుల్ గా అమరావతి రాజధానికి సంబంధించిన ఇష్యూ సింపుల్ గా సాల్వ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఓటమి చూస్తే రేపు వచ్చే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసేసుకొని ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్న అన్ని కూడా సాల్వ్ చేసేసి సిఆర్డి యాక్ట్ ప్రకారం అమల్లోకి వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో సొల్యూషన్ ఉంటుంది తప్పితే ఈ రోజు వరకు మనకు ప్రజా విజయం కూడా కావాలి. ఈ రోజు వరకు కోట్ల వరకు గెలిచాం, ఎంతవరకు గెలిచాం, నిలబెట్టుకున్న అమరావతిని. కాబట్టి ఇది గమనించాలి ప్రజలు. మే నుంచి కోరుకునేది ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలంటే, ప్రజా రాజధానిగా ఎలుగొందాలి అంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అనేది నెక్స్ట్ ఇయర్ లో చిత్తుగా ఓడిపోతే అన్నిటికీ సొల్యూషన్ మాత్రం దొరికింది అనేది మాత్రం నా నేను. రైట్. అయితే దీంట్లో చివరి నిమిషం వరకు ఎలాగైనా 4 రోజులైనా వైజాగ్లో కాపురం పెట్టాలనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే కాపురం ఉంటానని కూడా మాట్లాడినారు కదా. ఆయన ముందు కోఆపరేట్ చేయాలండి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోఆపరేట్ చేయాల. అదే ఐటీ మిలియన్ ఐటీ బిల్డింగ్స్ ని గవర్నమెంట్ ఆఫీస్ గా మార్చాలని చూశాడు, మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు మార్చాలని చూశాడు. ఎవరు కూడా సహకరించాల. ఏ విధంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించిన పరిస్థితి, కేవలం పేపర్లతో పరిమితమైన పరిస్థితి, ఓన్లీ మీడియా స్టేట్మెంట్లతో పరిమిత పరిస్థితి. సజ్జలో విజయసాయి రెడ్డి గారు ఇచ్చేటువంటి మీడియా వరకే అవన్నీ పరిమితం తప్పితే ఎక్కడా కూడా ఎగ్జిక్యూషన్ అయినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా లేవండి. అదే అంటే ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ఒక అంశం అయితే, నేను మళ్ళీ అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ దఫాకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అమరావతిని ఒక్కటే ఉదాహరణ అండి. ఒక్క నిమిషం సార్, చెప్పండి. మన సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో అయ్యా మేము 3 రాజధానులకు సంబంధించినటువంటి కేసు మేమే జీవులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఈ తీర్పు అవసరం ఏముందన్నప్పుడు ఇటు నుంచి మరి అలాగే సందర్భం ఉన్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చావనే ప్రశ్న ఉత్పన్నమైంది. కాబట్టి నాకు 3 రాజధానుల అంశం లేదు, ఏకైక రాజధాని అమరావతి అనే నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పి కోర్టు దృష్టికి కోర్టులో చెబుతాడు, బయటకు వచ్చి స్టేట్మెంట్ చెప్తాడు. కాబట్టి ఇంకా ఆయన ఏం చేయగలడు? ఏమి చేసే పరిస్థితే లేదు. కోర్టు ముందు ఒక అఫిడవిట్టే కోరుతున్నారు ఎవరు, సుప్రీంకోర్టు కూడా. అది వేయకుండా ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తానున్నారు. సో అందువల్ల నేను అందుకే ఇప్పుడు ఆయన ముందున్న విశాఖ వెళ్ళాలనే కోరిక ఎలా తీర్చుకుంటాడు అనే అంశంతో పాటు ఈ 5 ఏళ్లలో రాజధానిని కదిలించలేకపోయాడు, అమరావతిని కదిలించలేకపోయాడు. విధాలా ట్రై చేశాడు. ఏదో రకంగా రైతుల్ని చిత్రహింసలు పెట్టి, లేకపోతే 4 సంవత్సరాలుగా ఉద్యమం, మహిళలు, రైతులు అందరూ ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం కన్నెత్తి చూడకుండా ఎంత కర్కశంగా వ్యవహరించి దాన్ని అక్కడి నుంచి పట్టుకుపోవాలనే కదా ఆయన కలలు కన్నది, ప్రయత్నించింది. కదిలించలేకపోయాడు. ఇప్పటికైనా తత్వం బోధపడిందా అనే అంశంతో పాటు ఇక ఈ 3 రాజధానులనే ఈ 3 ముక్కల. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ కోర్టులో వచ్చిన స్టేని, అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని బెంచ్ కూడా దాన్ని చేయడం, తర్వాత దాదాపు 4 సంవత్సరాలుగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం మధ్యలో మీరు మీలాంటి వాళ్ళు అందరూ చేసిన పాదయాత్రలు, చాలా రకాల ఉద్యమాలు, లాఠీ చార్జీలు, హింస, ఇవన్నీ అన్ని రకాల బాధలు, వీటన్నిటితో పాటు ఈ టైం కూడా ముగిసిపోతుండడం. ఇంకో నెల అయితే ఇంకా అయిపోయినట్టే కదా. సో ఈ ముగిసిపోతున్న నేపథ్యంలో ఈ 3 ముక్కల ఆటకి ఇక తెరపడినట్టేనా? వాస్తవానికి 3 ముక్కల ఆటకి ఎప్పుడో తెరపడిందండి. అంతేనా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖున ఎప్పుడైతే కంటిన్యూస్ మ్యాండమస్ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజే అయిపోయింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల ప్రజల్ని మభ్యపెట్టడానికి, ముఖ్యంగా ఆయన పార్టీ కార్యకర్తల్ని, ఆయన పార్టీ నాయకుల్ని మభ్యపెట్టడం కోసం దాన్ని సాగదీస్తున్నాడు.
ఇప్పుడు ఇంకో 2-3 వారాల్లోనో లేదా వచ్చే నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అందరికీ తెలుసు. అవును, అందరికన్నా ముందు అభ్యర్థులు ప్రకటిస్తుంది ఎవరండి? ఆయనే కదా. అందరికన్నా ముందు అభ్యర్థులు ప్రకటిస్తున్నాడంటే అర్థం ఏంటి? రేపో ఎల్లుండో ఎలక్షన్ వస్తుందనే కదా. మరి రేపో ఎల్లుండో ఎలక్షన్ వస్తుంది అని చెప్తున్న ఆయన రేపో ఎల్లుండో అవకాశం వస్తే విశాఖపట్నం వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ నుంచి తీసేస్తాడు అభ్యర్థుల్ని. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నాము, 3 రాజధానులు పెడుతున్నాము అని ప్రకటించినప్పుడు వైసీపీలో కింద నుంచి పై దాకా ఏమనుకున్నారంటే 3 రాజధానులే మనల్ని గెలిపిస్తాయి. ఎందుకు అంటే 3 ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జనం నమ్మేస్తారు. లేదు, అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అప్పుడు ఈ 3 రాజధానులు ప్రకటించిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలు ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడిని 2 జిల్లాలకు పరిమితం చేస్తాను, గుంటూరు కృష్ణాకి, మిగతా 11 జిల్లాలు మనం స్వీప్ చేస్తాము, మీరేమి భయపడొద్దు, వెళ్ళిపోండి అని చెప్పారంట. అంటే 3 రాజధానులే గెలిపిస్తాయి అన్న దగ్గర నుంచి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 3 రాజధానులే ఓడిస్తాయి, 3 రాజధానులే ఓడిస్తబోతున్నాయి. ఎందుకు అంటే అందరికన్నా పెద్ద మోసం జరిగింది రాయలసీమ కంటే. అవును, అది వాస్తవం. రాయలసీమకి న్యాయ రాజధాని ఇస్తానన్నారు, హైకోర్టు ఇస్తానన్నారు, ఇచ్చున్నా ఒక పని అయిపోయేది. లేదా రాయలసీమలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హార్టికల్చర్ హబ్ కోసం, ఎలక్ట్రానిక్ పరిశ్రమల కోసం ఆటోమొబైల్ చాలా పరిశ్రమలు వచ్చినాయి. వాటన్నిటినీ కొనసాగించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఇప్పుడు కియాకి సంబంధించిన యాక్సెసరీస్ ఇట్లాంటి అనుబంధ పరిశ్రమలు రాయలసీమ ఈ పార్టీకి కేవలం రాయలసీమలోనే 2-3 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేయండి. ఉత్తరాంధ్రలో ఉన్న పెట్టుబడులు కూడా పంపించేశారు. అంటే ఎక్కడా పెట్టుబడులు రాలేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు ఈ చివరి క్షణంలో కూడా ఎందుకు మరి కేసుల మీద కేసులు వేస్తున్నారు? ఇన్ని కేసులు ఎందుకు వేస్తున్నారంటే డబ్బులు ఆయనే కాదండి. రైతుల తరపున ప్రతి రైతు కౌలు రాకపోయినా చందాలు వేసుకుని, అప్పులు చేసుకొని, చందాలు వేసుకొని ఎకరానికి ఇంత అని చాలా మందికి తెలియాలి. రైతుల తరపున ఎవరో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఖర్చు పెడుతున్నాయి అనుకునే పొరపాటండి. అసలు అమరావతి ఉద్యమంలో ఈ కేసుల కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక జేఏసీ నాయకత్వం ఎంత నరకం అనుభవిస్తుందో నాకు తెలుసండి. గ్రామాల్లో రైతు జేఏసీ. సరే, మొత్తం మీద ఇది 3 రాజధానులు అనేది ఒక తొగ్లక్ ప్రయోగం అండి. చరిత్రలో తొగ్లక్ ప్రయోగం విఫలమైంది, వర్తమానంలో కూడా ఈ తొగ్లక్ ప్రయోగం విఫలమైంది. మరి ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్లో ఏం చెప్తారు ఆయన? నేను విశాఖ రాజధాని తీసుకొద్దాం అనుకున్నాను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆపారని చెప్తారు. నీకు 151 సీట్లు జనం ఇచ్చినప్పుడు 6 నెలలు అమరావతిలోనే ఉండి పరిపాలించావు. 6 నెలల తర్వాత డిసెంబర్లో ప్రకటించావు. డిసెంబర్లో ప్రకటించే ముందు కనీసం న్యాయపరమైన ఇబ్బందులు ఏం వస్తాయి అని స్టడీ చేయలేదు. ఒకే ఒక మాట మాత్రం చెప్పాడు, సౌత్ ఆఫ్రికాలో 3 ఉన్నాయి, మనకి 3 ఉంటే తప్పేంటి అని. కాబట్టి ఇప్పుడు ఆ 3 వల్లే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి మూడుతుంది. ఇంకో విషయం అండి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల గురించి మొదట చెప్పినప్పుడు ఆయన పార్టీ నాయకులు నమ్మారు, లేకపోతే ఇది రాజకీయంగా మనకు ఉపయోగపడుతుంది అనుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం, తొగ్లక్ నిర్ణయం అని తెలుగుదేశం నాయకులు, అభిమానుల కన్నా ఎక్కువగా మాట్లాడుకుంటుంది వైసీపీ నాయకులు, అభిమానులే. కారణం ఏంటంటే ఈరోజు అదే వాళ్ళని ఇప్పుడు రాయలసీమలో రాజధాని పెడతాను అని చెప్పకపోతే ఇంత చర్చ ఉండదు. విశాఖలో రాజధాని పెడతాను అని చెప్పకపోతే ఇంత చర్చ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే చాలా చెప్పాడు, ఏమి చేయలేదు. చాలా చెప్పాడు, ఏం చేయలేదు. ఈ నేపథ్యంలో
ఈ ఎన్నికలు ఆయన ఒక ఛాన్స్ అడిగాడండి. బహుశా ముఖ్యమంత్రిగా ఆయనకి ఒకే ఒక ఛాన్సు, అది అయిపోతుంది. కాబట్టి రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చే ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ఈ అనుభవంతో ఏం చేస్తుందంటే అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా, ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్ చూడబోతుంది. రైట్, సరే, అది ప్రపంచ స్థాయి. ముందైతే రాజధాని అది కంప్లీట్ చేసుకొని దాన్ని స్పీడ్గా చేసి అక్కడ ఆటోమేటిక్గా ప్రపంచ స్థాయి వచ్చేస్తుందండి. హైదరాబాద్ ఓవర్ నైట్ ఇవన్నీ రాలేదు కదా. అట్లాగే అదే లాస్ట్ టైం జరిగిన పొరపాటు అదే అని కదా చాలా మంది మాట్లాడారు. సరే, ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ అది ఎట్టుపోతుంది. కానీ రైట్, గఫూర్ గారు, ఇక్కడ మనం ఇంతకాలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం అమరావతి 3 రాజధానులు ఇవన్నీ పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తూ తన పనులు తను చేసుకుంటున్నాడని అని చర్చించాం కదా. ఇప్పుడు ఆ డైవర్షన్ పాలిటిక్సే జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచే అనుకోవచ్చా? ఒకటి వెంకటకృష్ణ గారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఆయన ప్రధానంగా ఏమంటే, ఒకటి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలన్నది ఒక పాయింట్. అవును. రెండవది కులతత్వం మీద ఆధారపడున్నాడు. కులతత్వాన్ని బాగా రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి తద్వారా తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి అతను మంచి పరిపాలన అందించి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని ప్రజల సంక్షేమ రాజ్యాన్ని ఆచరణలో తీసుకుని వచ్చి ఉంటే అది వేరే సంగతి. అట్లా కాదు, ఆయన అన్ని తరగతుల ప్రజల్ని నిర్లక్ష్యం చేశాడు. ఆయన ఇప్పుడు ఏమిటంటే విశాఖకు పోయి కాపురం ఆయన ఎప్పుడు పెడతారని మీరు అడుగుతున్నారు. విశాఖ కాపురం ఆయన పోయి కాపురం పెడితే మనకేంటంటే అభ్యంతరం? భార్యాభర్త ఇద్దరు కలిసిపోయి మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, మంచి లాడ్జెస్ ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా ఉంటురమ్మనండి, పోయేదేముంది. పాయింట్ అది కాదు. ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని రెచ్చగొట్టాను. నేను ఎందుకు విశాఖపట్నానికి వస్తున్నాను అంటే, ఉత్తరాంధ్ర పెరగాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి, విశాఖపట్నం అభివృద్ధి చేయడం కోసం నేను వస్తున్నాను. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలారా, నేను మీకోసం పనిచేస్తుంటే ఈ దుశ్శక్తులన్నీ నన్ను ఆటంకపరుస్తున్నాయని అక్కడ చెప్పడానికి. కర్నూలు న్యాయ రాజధాని ఏం చేశాడంటే, ఓ లెటర్ రాశాడా కేంద్రానికి? ఓ లెటర్ రాయలేదు. ఈ సందర్భంలోనే శ్రీబాగ్ ఒడంబడిక, అదేదో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు ఆ శ్రీబాగ్ ఒడంబడిక. ఆ సజ్జల రామకృష్ణుడు కూడా చదివి ఉండడు. ఆ శ్రీబాగ్ ఒడంబడిక మీద ఇలా పిల్లల్ని రెచ్చగొట్టి చిందులేయించి కేకలేయించి, అంటే ఇక్కడ రాయలసీమకు తను ఏదో ఉడకబెడుతుంటే అడ్డుకుంటున్నారు వీళ్ళు అని. ఆ రకంగా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబారుతనాన్ని మరింత రెచ్చగొట్టడం ద్వారా మీ అభివృద్ధి కోసం నేను పనిచేస్తుంటే ఆటంకపరుస్తున్నారని ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం. మొట్టమొదటి రోజే నేను చెప్పాను, ఇది ఎలక్షన్ల వరకు ఇది ఇష్యూ అవుతుంది అని. ఆ పద్ధతిలో చేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమైందని నేను భావిస్తున్నాను. అయితే ఒకటి ఉంది, ఇప్పుడు ఇది శాశ్వతంగా అంటే ఆయన గెలిస్తే మాత్రం ఆ ప్రమాదం ఉందండి. ఆయన గెలిస్తే ఈ కుయుక్తులు, కుతంత్రాలు, ఈ ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా కొనసాగుతాయి. సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుందో మనకు తెలియదు. ఫైనల్ గా సుప్రీంకోర్టు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఓడిపోతారు అనుకోండి, ఇక శాశ్వతంగా సమాధి అయిపోయినట్లే. ఇంకెవరు ఆ విషయాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉండాలి అంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి అనేది సహజంగా వచ్చేటువంటి ఆన్సర్. రెండవది ఏమిటంటే, ఇక్కడ ఎందుకంటే మనకు బీజేపీ రోల్ కూడా తక్కువది కాదండి. ఎట్లా 5 సంవత్సరాలు ఉన్నాడు అంటారు. వాళ్ళు ఉన్నబట్టే ఈయన ఉన్నాడు, వాళ్ళ అండతో ఈయన ఉన్నాడు. అది ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోతే ఏం ఉపయోగం? ఈ రోజు టీడీపీ సీరియస్ గా ఆలోచించుకోవాలా. ఈరోజు జీవీ రెడ్డి ఏమంటున్నాడు, వైసీపీ బీజేపీ కలిసి నాశనం చేస్తున్నాయని. వైసీపీ టీడీపీ బీజేపీ కలవబోతున్నాయని మీరు అంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి వైరుధ్యాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రజలు విశ్వసించరు. క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి. ప్రజలు వైసీపీని వ్యతిరేకిస్తున్నారు దాని అర్థం ఒక స్థిరమైన ప్రభుత్వం. బీజేపీ చేసిన అన్యాయానికి ప్రతీకారంగా ప్రజలు చాటి చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయం కూడా గుర్తు పెట్టుకుంటే రాజధానికి శాశ్వతత్వం వస్తుంది. ప్రపంచ స్థాయి రాజధాని కొలకపూడి శ్రీనివాస్ గారు అంటున్నారు, ఎన్నికలు అయ్యేంత వరకు మహానుభావం ఆ మాట చెప్పొద్దు. ప్రపంచ స్థాయి రాజధాని అనే ప్రచారమే మిమ్మల్ని ముంచేసింది పోయినసారి. రాయలసీమలో చేసిన ప్రచారం ఏమిటి? మొత్తం చూడండి, అమరావతి 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 తప్ప ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని పట్టించుకోవడం ఆయన. కాబట్టి ప్రపంచ స్థాయి వద్దు నాయన,
మనకు మామూలు రాజధాని చాలు, అది అమరావతి ఒకే ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రాజధాని పెట్టినాక ఆటోమేటిక్ గా అంతే కదా, పెంచినారా పెరుగుతుంది, అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అది ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఎప్పుడైతే మీరు ఇది ప్రపంచ స్థాయి అంటారో మిగతా ప్రాంతాల్లో ఆ చిచ్చుకు మళ్ళీ ఆజ్యం పోసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ పద్ధతిలో కాకుండా మినిమం బేసిక్ రాజధాని అమరావతి ఉండాలనేటువంటి క్యాంపెయిన్ చేయాలి. వైసీపీ ఓడిపోతే తప్ప రాజధాని గ్యారెంటీ ఉండదు. బీజేపీ లాంటి అవకాశవాద పార్టీ ఉన్నంత కాలం ఈ రాజధానికి కూడా ప్రమాదం ఉందని నేను. రైట్. ఫైనల్ గా బాలకోట గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ కి ఇక లేదు కదా, లేనట్టే అనుకోవాలి. ఈ 3 రాజధానులు ఈ వ్యవహారం లేనట్టే కదా. సో ఇప్పటిదాకా చేసిన ఉద్యమాలు, పాదయాత్రలు చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఏమనిపిస్తుంది మీకు? అమ్మయ్యా అనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు 3 మాటలు చెప్తున్నా. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలు, బహుజనుల కాళ్ళు కొండల కొద్దీ కడిగి వైసీపీ ప్రభుత్వం నెత్తిన చల్లుకున్నా కూడా దాని పాపం పోదు. రెండో మాట, 3 రాజధానులు రేపు పొద్దున వైసీపీ పార్టీ ఎజెండా. దాని నుంచి అది తొలగిపోలేదు, తొలగిపోడు. రేపు వైసీపీ ప్రభుత్వం మా కర్మగాది మళ్ళీ ఏదైనా చెప్పని తెచ్చి ఏదైనా జరిగితే అమరావతిని వడ్ల గింజతో చంపాల్సిన ఈ ప్రభుత్వం రేపు కత్తులతోనే నరికేస్తుంది. ఇది రాష్ట్రాన్నే తగలబెట్టేస్తుంది, రాష్ట్రం తగలబడిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా అమరావతి ఉద్యమకారులు అది ఎర్ర నేలలు కాదు కాబట్టి, నల్లరేగడి నేలలు కాబట్టి అంత శాంతియుత ఉద్యమం చేశారు. నిజంగా ఈ గనక ఎర్ర నేలలే గనక అయితే తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేవాళ్ళు. 28,000 మంది రైతులు ఒక ప్రజాస్వామిక దృక్పథంతో న్యాయస్థానాల కోర్టుల మెట్లు ఎక్కి న్యాయం 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 అని అర్జించినా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. న్యాయస్థానాల మాట ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా 3 రాజధానులు అంటుంది. ఒకటే సార్ నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఏ కర్మగాలిందో ఆంధ్రప్రదేశ్ కి హరిశ్చంద్రుడి కష్టాలు వచ్చినాయండి, ఏ విశ్వామిత్రుడు శపించిండో, ఏ దుష్టశక్తిని తలబెట్టిందో కానీ అన్ని కష్టాలు వచ్చినాయి. ఈ రోజున అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు లేదు లేదు. రైట్. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఒక్క మాట, టైం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా ప్రభుత్వం మళ్ళీ దీని మీద ఏమన్నా అప్పీల్కి వెళ్ళే అవకాశం కానీ ఏమైనా ఉంటుందా ఈ 2-3 వారాల కోసం? ఏప్రిల్ వరకు వేసింది కదా సార్ వాయిదా. సుప్రీంకోర్టు మొన్న చేసిన కామెంట్స్ ప్రకారం కూడా అమరావతిలో ఏం జరుగుతుందో, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ ఇండికేట్ చేస్తూ అమరావతి అంశం మీద ఒక సుప్రీంకోర్టులో మంచి అవగాహన వచ్చింది కనుక వాళ్ళు ఏ ఫలితాలు చేసినా సరే ఫలించడం అనేది మాత్రం వాస్తవం. అయితే అన్నిటికన్నా ముగింపు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక ఇలాంటి దురదృష్టం కొద్ది వచ్చేస్తే అమరావతి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక మేమందరం ప్రజలందరం కూడా కోరేదంటే అమరావతి నుంచి వచ్చే ఫలాలు రాష్ట్రానికి కూడా అందాలనే ఉద్దేశంతో ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన విధానం చాలా తర్వాత చర్చించుకుందాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఓటమే అమరావతి నిలబడటానికి ఏకైక మార్గం. రైట్. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బాలకోట గారు, గఫూర్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది